ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతోంది. జనసేనలోకి జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను చేరబోతున్నారు. 23న తన అనుచరులతో భాను మీటింగ్ పెట్టారు. ఇప్పటికే గ్రామాల్లోని కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. 24 లేదా 27న జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన తన అనుచరులతో భాను సమావేశం కాబోతున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి తన క్యాడర్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే 24 లేదా 27వ తేదీన జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీని ఒక్కొక్కరిగా నేతలు వీడుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి అయితే బిగ్ షాక్ తగలబోతోంది. ఈసారి మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను రూపంలో వైసీపీకి ఈ షాక్ తగలబోతోంది. ఆయన జనసేనలోకి వెళ్ళడం దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తోంది. తన అనుచరులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా ఇక పెద్ద ఎత్తున మరొకసారి అనుచరులతో కూర్చొని సమావేశమైన తర్వాత పూర్తి స్థాయిలో తన చేరికకు సంబంధించి ఆయన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి వీర విధేయుడిగా ఉన్నారు ఉదయ్ భాను. గతంలో వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఆయనకు చాలా విధేయంగా వ్యవహరించారు. తర్వాత జగన్తో కూడా ఆయన కలిసిమెలిసి పనిచేశారు. కానీ తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదనే కోణంలో ఉదయ్ భాను పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీకి కృష్ణా జిల్లాలో బిగ్ షాక్ అయితే తగలబోతుంది సామాన్యుని ఉదయ్ భాను రూపంలో. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోనే చాలా ఘోర పరాభవంతో 11 మంది ఎమ్మెల్యేలతోనే పరిమితమైనటువంటి వైసీపీని ఒక్కొక్కరిగా వీడుతున్న పరిస్థితి. ఎందుకంటే సేఫ్ జోన్లోకి వెళ్తున్నారా నేతలంతా? అంటే సేఫ్ జోన్ అంటే ఖచ్చితంగా ఆ కోణం అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సామాన్య ఉదయ్ భాను చాలా సీనియర్ పొలిటీషియన్స్. 1999లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కొనసాగారు. తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవడం, జగన్ సమక్షంలో ఆయన జాయిన్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, గత ఎన్నికల వైసీపీ ఘోర ఓటమితో ఇప్పుడు సామాన్య ఉదయ్ భాను జనసేన వైపు చూసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ నెల 24 లేదా 27 తేదీల్లో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సామాన్య ఉదయ్ భానుకి చిరంజీవి కుటుంబంతో నాగబాబు కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో నాగబాబు జగ్గైపేట ఉదయ్ భాను ఇంటికి రావడం, ఫ్యామిలీతో కూడా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ద్వారా ఉదయ్ భాను జనసేన వైపుకి చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే జనసేన వైపుకి వెళుతున్నట్టు తెలుస్తుంది. అయితే క్లారిటీ 24, 27 అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం జగ్గైపేటలో సామాన్య ఉదయ్ భాను లేరు, హైదరాబాద్ లో ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడి నుంచే పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు వాళ్ళని ఇచ్చేస్తున్నారు. పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ఇంటి వద్ద, అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద కూడా ఈ రోజు రేపట్లో పూర్తిస్థాయి వైసీపీ ఫ్లెక్సీలని కూడా తొలగించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే అటు జగ్గైపేట, నందిగామలో ఉన్నటువంటి తన అనుచరులకి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉండాలని కూడా తెలుస్తుంది. 23 లేదా 24 తేదీల్లో అయినా తన అనుచరులు నేతలతో సమావేశం పెట్టుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించిన తర్వాత ఆయన జనసేనలో చేరికకి సంబంధించిన డేటు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూటమి అధికారంలోకి వచ్చిన చాలా మంది నేతలు కూటమి పార్టీలోకి అటు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీలో కానీ రావడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ పార్టీలు ఇటు జనసేన, టీడీపీ మాత్రం పూర్తిగా ఎవరైతే ఆచితూచి అడుగులు వేసింది. ఎందుకంటే చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే కేసులు లేని నేతలు, పూర్తిగా ఎలాంటి అవినీతి మరకలు లేని నేతలనే పార్టీలో తీసుకుంటాం, అన్ని చూసుకున్న తర్వాతే జాయిన్ చేసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సామాన్య ఉదయ్ భానుని అంటే గతంలో ఆయన టీడీపీ మీద పూర్తి స్థాయిలో పెద్ద విమర్శలకు ఎక్కడా చేయలేదు. ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఎక్కడ కూడా దూకుడుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో ఆయన్ని తీసుకునే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత, బలమైన నేత, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు. కాబట్టి జనసేన వైపు తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి జగ్గైపేట ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా శ్రీరామ్ తాతయ్య ఉన్నారు. కానీ భవిష్యత్తులో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వేరే ఏదో ఒక నియోజకవర్గం నుండి జనసేన నుండి పోటీ చేసే అవకాశంగా ఉందనేది ఆయన వర్గీయులు. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నేతలంతా ఇప్పుడు పార్టీ ఓడిపోగానే పక్క చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ఇతర పార్టీలోకి మారే వాళ్ళంతా ఇక్కడ ఒక కోణం మనం గమనించాలి. ప్రధానంగా టీడీపీ కాకుండా జనసేన వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నట్టు అంటే టీడీపీలో ఇప్పటికే క్యాడర్ ఎక్కువైపోయింది, గ్రూపులు ఎక్కువైపోయినాయి కాబట్టి జనసేన అయితే సేఫ్ అనుకుంటున్నారా? అక్కడ ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుందని జనసేనలోకి వెళ్తున్నారా? ఖచ్చితంగా అదే చెప్పాలి. రెండోది, టీడీపీలో ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. దాదాపుగా 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అదనంగా అక్కడికి వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండదు, టీడీపీలోకి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రాజకీయంగా
పెద్దగా ప్రయోజనం ఉన్నది భావిస్తున్నారు. దానిలో భాగంగా జనసేనకి వెళితే భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన ఉన్నారు. రెండోది సామినేని ఉదయభాను అంశంలో సామాజిక వర్గం అనేది చాలా కీలకంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత కాబట్టి జనసేన పార్టీని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా నాగబాబుతో పాటు చిరంజీవితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. ఆ కోణంలో కూడా ఆయన జనసేన వైపు వెళుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన అధికారికంగా ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు కానీ వర్గీయులు కానీ చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి జనసేన పార్టీకి సంబంధించి జనసేనలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జాయిన్ అవుతారని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో జనసేన వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ జగ్గైపేటలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాత ఉన్నారు కాబట్టి అందుకే ఆయన పార్టీ వైపు కాకుండా జనసేన వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. రామదాస్ రైట్. రాజేష్, తర్వాత వైసీపీకి భవిష్యత్తు లేదని భావిస్తున్నారా? ముఖ్యంగా సామినేని ఇలా బాలినేని కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో పార్టీని వీడబోతున్నట్టుగా ఆయన ఏకంగా డైరెక్ట్ జగన్తోనే చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక తన పార్టీలో ఉండలేనని. సో సామినేని బాలినేని వీళ్ళంతా కూడా ఇక వైసీపీకి భవిష్యత్తు లేదనే భావనతోనే ఇతర పార్టీలోకి వెళ్తున్నారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తున్నారు. చాలా మంది పార్టీలో ఉన్న నేతలు కానీ చాలా మంది నేతలు జగన్ వ్యవహార శైలిపైన చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల గతంలో అధికారం ఉన్న సమయంలోనూ ఇప్పుడు అదే ధోరణితో జగన్ ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఒక ఇదితోనే వాళ్ళు పార్టీని వీడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేత జగన్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్ తీరుపైన పార్టీ తీరుపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీలో ఆ పార్టీలో ఉండడం వల్ల రాజకీయ భవిష్యత్తు ఉండదని నిర్ణయించుకునే పార్టీ అయితే మారుతూ ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం వెళ్లే వారిని ఎవరిని ఆపదలుచుకోలేదు. ఎవరుంటే వాళ్ళతోనే పార్టీ ముందుకు నడుస్తుంది అనే ఒక మాట జగన్ గానీ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు సామినేని ఉదయభాను కూడా గతంలో తీవ్ర అసంతృప్తికి గురైన నేత. ఎందుకంటే 2022 క్యాబినెట్ షఫలింగ్ సమయంలో క్యాబినెట్ విస్తరణ సమయంలో సామినేని ఉదయభానుకి దాదాపుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మంత్రి పదవి ఖరారైపోయింది. కానీ ఆఖరి నిమిషంలో పేరు నాని, కొడాలి నాని వీళ్ళ సూచనలతో సలహాలతో వీళ్ళ చొరవతో జోగి రమేష్ కి మంత్రి పదవి దక్కింది ఆ రోజుల్లో. కానీ అప్పుడు సామినేని ఉదయభాను కంటతడి కూడా పెట్టుకున్నారు. మంత్రి పదవి దాదాపుగా కన్ఫామ్ అయిందని సమాచారం కూడా లీకులు ఇచ్చి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన మీడియా ముందు కూడా కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి పెద్దగా భవిష్యత్తు ఉండదు. రెండోది జనసేన పార్టీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఆయన జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. రామదాస్. రైట్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని ఎన్నికల తర్వాత ఘోరంగా దెబ్బతిన్న వైసీపీని వీడి సేఫ్ జోన్లోకి వెళ్ళేందుకే నేతలు ప్రయత్నిస్తున్నారు. బాలినేని, సామినేని లాంటి నేతలు అంటే పార్టీకి విరవిధేయులుగా ఉన్నటువంటి నేతలు కూడా బయటకు వస్తున్నారు. తాజాగా సామినేని ఉదయభాను ఒక్కసారిగా జనసేనలో చేరుతున్నారని తెలియడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతోంది. జనసేనలోకి జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను చేరిక దాదాపుగా ఖాయమైంది. ఈ నెల 23న ఆయన పార్టీలో తన అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక జనసేనలో చేరే అంశాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లోని కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. 24 లేదా 27న ఆయన జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.